సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. నవది గ్రామంలో మాజీ మంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ వర్ధంతి. పాల్గొన్న కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయలక్ష్మి యాదవ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని, ఖచ్చితంగా దేశ ప్రజలు మార్పు కోరుతున్నారని, ప్రజాస్వామిక పాలన వైపు దేశం అడుగులు వేయాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, చెన్మిల్ల మల్లికార్జున్, పి బసవరాజ్, తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎంఏ అలీం, మాజీ కౌన్సిలర్లు లింగదల్లి రవికుమార్, ప్రభాకర్ గౌడ్, వెంకట్రామ్ నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్, న్యాయవాది గోపాల్, కోర్వార్ నగేష్, ముస్తాఫా పటేల్, గూలి పరమేశ్వర్, ఉర్దూగార్ చైర్మన్ జలాల్, వడ్డే శ్రీనివాస్, దొరశెట్టి సత్యమూర్తి, యాసిన్, ఆంజనేయులు, ఆనంద్, మడపతి శివకుమార్, ప్రహ్లాద్, భరత్ రెడ్డి, అంతారం శ్రీనివాస్, నారా అశోక్, రాజు, అఖిల్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా పెద్దలు సీనియర్ కాంగ్రెస్ అందరూ కలిసి, కార్యకర్తలు అందరూ ఒక్క ఫోన్ కాల్ పిలుపుతో, మరియు పెద్దలు సర్దార్ ఖాన్ అంకుల్ గారు, నగేష్ అంకుల్ గారు, రవిమామ గారు, ఏఎంసీ చైర్మన్ నరసింహమ్మ గారు, చైర్మన్ మేడం గారు, సి మల్లన్న గారు, ప్రభాకర్ అన్న గారు, అబిబ్లాల గారు, ముస్తాఫా పటేల్ గారు, అలీంబాయ్ గారు అందరూ ఒక ఫోన్ కాల్ పిలుపుతో, మన డిస్టిక్ కన్వీనర్ గోపాల్ అన్న గారు ఒక ఫోన్ కాల్ పిలుపుతో పార్టీ కార్యాలయానికి విచ్చేసి మన రాహుల్ గాంధీ గారి జన్మదినం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ గారు ఫ్యూచర్లో పిఎం కాబోతున్నారు. అందరూ ఇది గుర్తించుకోవాలి. మరొకసారి మన స్టేట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు రెండోసారి. మన తాండూరులో కూడా మనోరన్న గారు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ కాబోతున్నారు. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త, మా సీనియర్ నాయకులు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు జన్మదిన సందర్భంగా సీఎం గారు మా మనోరన్న గారు ఒకటే చెప్తున్నారు, ఓటు హక్కు ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఎస్ఐఆర్ అనేది మీరు తప్పకుండా ఇంటింటికి తిరిగి నా దినం నుండి తప్పకుండా ఎల్లుండి నుండి ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్కి ఇంటింటికి తిరిగి కంప్లీట్ చేయండి. అది ఓటు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. మన పార్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన పార్టీని దెబ్బతీయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం, కుట్ర పన్నుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ పనిని తన భుజాలపైన వేసుకొని ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రామ్ని, ఓటర్ మ్యాపింగ్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని, రాహుల్ గాంధీ గారికి ఇది బర్త్డే గిఫ్ట్గా వచ్చే సంవత్సరం వరకు కంప్లీట్ చేసి ఇస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. జన్మదినాన్ని ఘనంగా ఈరోజు మా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆశీర్వాదం ఇచ్చి ఎల్లవేళలా తను ఆరోగ్యవంతంగా ఉండాలని, ప్రజలకు ఇలాగే సేవ చేస్తూ ఇంకా రాబోయే కాలంలో మన ప్రధానిగా చూడాలని ప్రతి ఒక్కరి ఆంక్ష ఉంది. కాబట్టి దానికందరము కృషి చేసి వారిని పిఎం సీట్లో చూడాలనే ఒక ఆశ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ఉంది. ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ, ఇలాగే ఇంకా ఎన్ని కార్యక్రమాలైనా మా సీనియర్ కార్యకర్తలు కానివ్వండి, మా కుటుంబ సభ్యులకు అందరి ఆధ్వర్యంలో జరుపుకుంటామని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేరకు మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బర్త్డే చేసుకోవడం జరిగింది. ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న సీనియర్ కార్యకర్తలకు అందరికీ, టౌన్ ప్రెసిడెంట్ గారికి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, దేశ సమైక్యతకు సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినారు. యువశక్తికంతా ఏకం చేసి, ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత యువశక్తి లేదు, యువకులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, చరిత్ర లిఖించగలరు అని చెప్పేసి
ఆ సదుద్దేశంతో వాళ్ళ యువతనంతా ఐక్యత చేసి ముందు ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేద్దాం. వాళ్ళ తాతల కాలంలో జరిగిన డెవలప్మెంట్ 1964లో మా జవహర్లాల్ నెహ్రూ గారు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే శ్రీశైలం ప్రాజెక్టు 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు కట్టారు. అట్లాంటి అభివృద్ధి కార్యంలో గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు. ఓన్లీ దేశానికి కులాల మతాల ప్రాతిపదిక మీద విభజిస్తూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ పబ్బం కడుతున్నారు. దయచేసి యువకులు ఇటు విషయాన్ని గమనించి ముందు రాబో తరానికి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయగలని చెప్పి ఆశిస్తూ కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. చాలా స్పెషల్, ఎందుకంటే ఆయన గత ఒక సంవత్సరం పాటు చెప్పుకుంటూ వస్తున్నారు. మోడీ వైఫల్యాలు ఒకటి ఏమేమి జరుగుతుందో ముందలా చెప్పుకుంటూ వస్తున్నాడు. అది నిజమై కూడా వస్తున్నాయి. అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటికి నిన్న ఒక యూత్ కు సంబంధించిన ఒక షో చేసిండ్రు. అది మామూలు వైరల్ కాలేదు. అంటే ఆయనకు యూత్ లో ఎంత ట్రెండ్ ఉందో దీన్ని బట్టి మనం గమనించవచ్చు. పప్పు అని చెప్పి ఏవైతే అన్నారో వాళ్ళే నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు. భవిష్యత్తులో ఆయనకు ప్రధాని అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా కలిసికట్టుగా శ్రమించి యువతను ముందుకు తీసుకుపోతూ మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మన పేద ప్రజలకు అందరికీ ఆదుకుంటూ ముందుకు పోతే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. గౌరవనీయులైన మన ప్రియతమ నాయకుడు, మన సీనియర్ నాయకుడు అయినటువంటి మన రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పట్టణ అధ్యక్షుడైనటువంటి నాగేందర్ గారు మరియు మేడం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి నీరజా బాలరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నరసింహులు గారు, నగేష్ కోర్వాన్ గారు, మన మల్లన్న గారు మరియు రవి గారు మరియు తదితర ఇక్కడ అయితే ఈ రోజు జరిగేటువంటి పరిస్థితులు, ఎందుకంటే మొన్ననే మనం గమనించినాము పశ్చిమ బెంగాల్ లోపల ఏ విధంగా మమతా బెనర్జీ గారిని ఓడించడం జరిగిందో, ఆమె ఓడిపోలేదు, ఓడించడం జరిగింది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు కుట్ర చేసి ఈరోజు ఓట్ చోరీ చేసి అందరినీ మభ్యపెట్టి అందరినీ ప్రతిపక్షాలందరినీ తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ మోదీ గారు మరియు అమిత్ షా గారు ఇద్దరు కలిసి కుట్ర పన్ని ఈ దేశంలో ఈ విచ్ఛిన్నానికి కుల మతాలకు ప్రోత్సహించి మొత్తం భారతదేశం యొక్క సంఘీభావాన్ని తుంచడానికి ప్రయత్నం చేస్తూ జరుగుతుంది. కాబట్టి నేను ఈరోజు ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా మీ అందరికీ చేతులు జోడించి మన కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాను. ఈరోజు ఈ శుభ సందర్భంలో రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని నేను పిలిపిస్తున్నాను సీనియర్ కార్యకర్తగా మన పట్టణ కాంగ్రెస్ మన కార్యకర్తలకు అందరికీ. ఎందుకంటే నేను చూస్తున్నా గౌరవనీయులు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు వారి యొక్క తాండూరులో అడుగు పెట్టడం జరిగింది. నేను ఆ రోజు చూసినాను 1978లో మాణిక్రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగితే వారిని చూడడం జరిగింది. వారి యొక్క గుణగణాలను మనం అందరం చూసినాం మేము. కాబట్టి మీకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను. కాకపోతే రాజీవ్ గాంధీ గారు కూడా ఈ తాండూరు గడ్డ మీద అడుగు పెట్టడం జరిగింది. మరియు మన రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో మన ప్రియాంక గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఈ మొత్తం కుటుంబం తాండూరుతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నది. కాబట్టి మనం చాలా 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 సంతోషం కలిగినటువంటి విషయం అనమాట. అయితే ఈ రోజు బీజేపీ ఏం చేస్తుందంటే మనలందరినీ భారతదేశాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసి ఈరోజు మన నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశంలో భారత్ జోడో అనే ఒక పాదయాత్ర చేసి మొత్తం అందరినీ సంఘటితం చేయాలని చెప్పి అనుకుంటే ఈ రోజు ప్రతిపక్ష పార్టీ నాయకుడైనటువంటి లోక్సభలో ఆయనకు 100 సీట్ల కంటే ఎక్కువనే ఇవ్వడానికి మన చలి అయినటువంటి ప్రియాంకను కూడా మన కేరళలో గెలిపివ్వడం జరిగింది. కేరళలో కూడా మనం గెలవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పాచికలు అక్కడ పారలేదు. కాబట్టి మనం ఇక్కడ వచ్చే ఎలక్షన్ లో
ఇప్పుడు 25 తారీఖు నుంచి ఇక్కడ మళ్ళీ కూడా మన మన ఈ తెలంగాణలో కూడా ఓటును చోరీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతి కార్యకర్త ఈరోజు మొన్ననే మన మనోహర్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మన ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. అక్కడ అందరికి చెప్పడం జరిగింది, ప్రతి కార్యకర్త ప్రతి వార్డు లోపల ఎవరెవరైతే వాళ్ళు వస్తారో మన ప్రభుత్వం తరఫు నుంచి ఓట్ చోరీ కోసము దాన్ని మనం అందరం సమైక్యంగా ఉండి ఈ వార్డుకి తిరిగి ఇంటింటికి తిరిగి మనం అందరం ఆ చోరీ చేయకుండా కాపాడాలని చెప్పి ఈ శుభ సందర్భంలో మీకందరికీ నేను కోరుకుంటూ మనవి చేసుకుంటూ విరమిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. థ్యాంక్ యూ. ఈ నెల 21 ఆదివారం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని విలేమున్ హై స్కూల్ మైదానంలో ఆదివారం ఉదయం 6 గంటలకు యోగా దినోత్సవ కార్యక్రమం జరగనుందని, అందుకు మున్సిపల్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పతంజలి యోగా సమితి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పతంజలి యోగా సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు, ప్రముఖులు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, రాజకీయ నాయకులు, మేధావి వర్గాలు జూన్ 21న ఆదివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, ఆర్డీఓ అనిత, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జయప్రసాద్, అనిల్ కుమార్ రెడ్డి, పతంజలి యోగా అధ్యక్షులు, శిక్షకులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో ముందుకు సాగనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పతంజలి యోగా అధ్యక్షులు, శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటికి యోగా, ప్రతి ఒంటికి యోగా అనే నానుడితో ముందుకు సాగనున్నామని, ఈ కార్యక్రమాన్ని తాండూరు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగా సమితి గౌరవ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి రమేష్, లక్ష్మణచారి, వెంకట్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు పతంజలి యోగా తాండూరు శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. అది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనకు ఈసారి ఫస్ట్ టైం తాండూరు లోపల పెద్ద ఎత్తున యోగా దినోత్సవం చేయాలనే ఒక సంకల్పంతో మనకు ముఖ్య అతిథులుగా మనోహర్ రెడ్డి అన్న గారు హాజరు కాబోతున్నారు. తప్పకుండా యోగా చేద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం అనే దిశలో ప్రతి ఒక్కరం తాండూరు ప్రజలం అందరము యోగాలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంకా మహిళలు అత్యధికంగా పాల్గొనాలని వారికి కోరుచున్నాము. వారు కూడా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి యోగా నేర్పించడం జరుగుతుంది. మేము కూడా వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ యోగా అనేది చెయ్యాలి. ఎందుకంటే మనకు రాబోయే కాలంలో మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే బీపీ షుగర్లతోని మన ఆరోగ్యాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరం యోగా చేసినట్టయితే మా ప్రశాంత వాతావరణంలో జీవించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తూ ప్రతి ఒక్కరు తాండూరులో ఉన్న ప్రజలందరూ విలేమున్ గ్రౌండ్లో 21 రోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఎగ్జాక్ట్లీ 5 o'clock 5:30 అందరూ హాజరు కావాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ పతంజలి యోగా వారికి సహకారం అందిస్తూ మా మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క విషయంలో, శానిటేషన్ విషయంలో మా సిబ్బందితోని అక్కడ ఏ సమస్య ఉన్నా, అక్కడ ఎలాంటి నీట్నెస్ కావాలన్నా తప్పకుండా మా కమిషనర్ గారు ముందుండి చేపిస్తారు. అలాగే మా మున్సిపల్ సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో ఉంటారు. కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తాండూరు నియోజకవర్గంలోని ప్రజలకు, ప్రముఖులకు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు, రాజకీయ నాయకులకు, మేధావి వర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ నెల ఆదివారం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పతంజలి యోగా సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక విల్యామోన్ ప్రాంగణం నందు ఘనంగా నిర్వహించదలిచినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అదేవిధంగా
మన మున్సిపల్ చైర్పర్సన్ మేడం శ్రీమతి నీరజ బాలరెడ్డి గారు, అదేవిధంగా బాలరెడ్డి అన్న గారు, అదేవిధంగా అధికారులు డిఎస్పి గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రసాద్ గారు, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా పతంజలి యోగా సమితి అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ గురూజీ గారి ఆధ్వర్యంలోనూ, అదేవిధంగా లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించదలిచినాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం, యోగా ఫార్ ఆల్ అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని ఆదివారం రోజున తాండూరు నియోజకవర్గంలో చేపట్టదలిచినాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాభ్యసన కార్యక్రమంలో పాల్గొనాల్సిన విజ్ఞప్తి చేస్తూ యోగాపై పరిపూర్ణ అవగాహన కల్పించుకొని ఉత్తమ జీవన విధానాన్ని, ఉత్తమ జీవితాన్ని గడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ తదనంతరం యోగా 5:30 to 8 ఉండగా 8 గంటలకు పతంజలి యోగా సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని అదే విలియమోన్ గ్రౌండ్లోనే ఏర్పాటు చేసాం. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన రక్తం ఇవ్వాలనుకున్న దాతలు ఎంతోమందికి మన ప్రభుత్వ దవాఖాన లోపల రక్తం కొరత ఉన్నది. కాబట్టి మనమంతు చేతనిచ్చిన వాళ్ళమైతాం. కాబట్టి దయచేసి రక్తదాన శిబిరంలో పాల్గొని మీ వంతుగా మా యోగా సభ్యులతో పాటు మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన విజ్ఞప్తి చేస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన విజ్ఞప్తి. నమస్కారం. ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పతంజలి యోగ సమితి తాండూరు శాఖ ఆధ్వర్యంలో జూన్ 21, 2026 నాడు విలియమన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తున్నాం. ఈసారి పతంజలి యోగ సమితి పెద్ద ఎత్తున నిర్వహించాలి. ప్రతి ఇంటికి యోగా, ప్రతి ఒంటికి యోగా అనేటువంటి నినాదంతో బాబా ఏదైతే మాకు సంకల్పం ఇచ్చిరో ఆ సంకల్పంతో మేము పనిచేస్తూ ఆ బాబా సంకల్పాన్ని నెరవేర్చాలి. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా సుఖశాంతాలతో జీవించాలన్నటువంటి ఏదైతే మన భారతదేశం ఆ యోగా పట్ల ఇది ఉందో దాన్ని మన ముఖ్యమంత్రి గారిగిన ప్రధానమంత్రి గారిగిన ఆ గురుకుల పాఠశాలలో యోగాని ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ పాఠశాల విద్యార్థులగిన మనకు 500-600 మంది పిల్లలు అక్కడ హాజరవుతున్నారు. తాండ్రు పిల్లలు ఎందుకంటే చిన్నప్పటి సంది పిల్లలకు ఈ యోగా పట్ల అవగాహన ఉంటే సంస్కారమైన జీవితం గడపగలుగుతారు. అందుకనే మనం ప్రయత్నంగా ఇది 5000 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి గురు పరంపర, దాని నుంచి గురువు నుంచి శిశు పరంపరగా ఇలా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున తాండూరు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మన పిల్లలకు మన ధర్మం పట్ల సంస్కారము అందించాలని చెప్పేసి మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఈ చిన్న పర్సన్ ఏదైతే యోగాలో ఉంటే దానికి మించిన సంపద లేదు. మనం పిల్లలకు ఏదైనా సంస్కారంతో పాటు సంపదతో పాటు సంస్కారం ఇవ్వాలి. చదువు, సంపద, సంస్కారం. మనం సంపదని చదువుని ఇస్తున్నాం, కానీ ఆ సంస్కారం లేకపోతే ఆ చదువు సంపదని వాల్యూ ఉండదు. కాబట్టి ఈ కార్యక్రమంలో పిల్లలు ఎక్కువ సంఖ్యలో మీరు పాల్పంచుకున్నట్లయితే వాళ్ళకు మోటివేషన్ ఎలా జీవించాలో నేర్పుతుంది. భారతీయ జీవన విధానం యోగా అంటే ఏంది? భారతీయ జీవన విధానం మనం ఎలా జీవించాలో నేర్పుతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా తాండూరు ప్రజలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయగలనని పతంజలి యోగ సమితి తాండూరు శాఖ తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాం. జై గో. తాండూరు ప్రజలకు నమస్కారం. రేపు 21న పతంజలి యోగా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు పతంజలి యోగా సభ్యులు అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి అక్క గారు అతిథిగా పాల్గొని సభను విజయవంతం చేసి యోగా దినోత్సవంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాం. అదేవిధంగా యోగా అనంతరం మెగా రక్తదాన శిబిరం కూడా
కలదు. అందరూ తన విధానంతో రక్తదాన శిబిరం చేయగలరని మనవి చేస్తున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా యోగా శిబిరంతో పాటు రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా తాండూరు ప్రియతమ ఎమ్మెల్యే అయినటువంటి భుయాని మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా, అయిన తర్వాత తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజా బాలరెడ్డి అక్క గారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా మన తాండూరులో ఉన్నటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా అధికారులు, అయిన తర్వాత ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యోగా శిబిరాన్ని విజయవంతం చేయగలరని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. యోగా అనేది అంతర్జాతీయ పరంగా జరుగుతుంది కాబట్టి మన తాండూరులో కూడా యోగాని ముందుకు తీసుకెళ్ళి అందరూ యోగా చేసే విధంగా మేము ముందుకు తీసుకెళ్లాలని మేము అందరికీ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా యోగా అనేది తాండూరులో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి దాంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. నవంద్గి గ్రామంలో మాజీ మంత్రి కంజర్ల విజయలక్ష్మి యాదవ్ వర్ధంతి సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. శుక్రవారం బషీరాబాద్ మండలం నవంద్గి గ్రామంలో ఏర్పాటు చేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ వర్ధంతిలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ అధినేత, వ్యవస్థాపకులు కంజర్ల విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. సమాజంలో బలహీన వర్గాలకు అండగా ఉండడం తమ బాధ్యతగా భావిస్తున్నామని కంజర్ల విజయలక్ష్మి తెలిపారు. పలువురికి బహుమతులను అందజేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవంద్గి గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గ్రామ ప్రజలందరికీ లేట్ అయిందమ్మా, ఏం అనుకోవద్దు, కొంచెం లేట్ అయిపోయింది. అందరికి ఆకలి వేస్తుందా? నాకు కూడా ఆకలి అవుతుంది. ఎక్కువ టైం తీసుకోండి, 2 నిమిషాలు. మా మామయ్య లక్ష్మీనారాయణ యాదవ్ గారి వర్ధంతి ఈరోజు. సో ఇక్కడ జరుపుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను తాండూరుకి వచ్చినప్పుడు ఇక్కడే ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. సో మీ అందరు ప్రేమ అభిమానంతో ఇక్కడే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినాము. సో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. బీసీ మంత్రిగా, ఇంకా కార్మిక మంత్రిగా కూడా ఉండే మామయ్య. ఆయన అడుగుజాడల్లో నడవాలని మేము కూడా కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా సిపిఆర్ అవేర్నెస్ అవ్వచ్చు, ఇంటింటికి గడపకెళ్ళి శ్రీమంతాలు, జనని కిట్లు, అట్లనే అనాథ పిల్లలకు చదివించడం కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా మామయ్య స్ఫూర్తిగా తీసుకొని చేసుకోవడం జరుగుతుంది. సో ఇంకా మీ గ్రామానికి మీరు ఇచ్చే ప్రేమ అభిమానాలకి నేను ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి ఆదర అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మా మీద. సో పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నామా. లేట్ అయింది మళ్ళీ చెప్తున్నాను, ఏం అనుకోకండి, సారీ. అందరు భోజనం చేసి వెళ్ళాలి తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ. దాని మీద సడన్గా ఎక్కలేదు ఎవరన్నా కావాలంటే మన అదృష్టం, మన ప్రేమ
అమ్మ అట్లా రా చెప్తే కానీ నీకు జనబంధు వేరే మన విజయ లక్ష్మీ అక్క జనం వేరే పంజర్లా వేగు చుక్క జనబంధు వేరే మన విజయ లక్ష్మీ అక్క పంజర్లా ఇంటిలోన పొడిగిన ముత్యం మామ లక్ష్మీ నారాయణ ఆశయరథమయ్యా కష్టమన్న ప్రతి ఇంటికి ఆశరైతివో తప్పిన బతుకులకు అందకుంటివో జనం మనం ఒక్కటే తీసుకో తీసుకున్నా తినాలి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.